వెల్కమ్ టు 3RR న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భగవాన్ బుద్ధుని పవిత్ర పిపరహువా అవశేషాల గ్రాండ్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కు హాజరైన ప్రధాని మోడీ. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తెలుగు కేవలం భాష కాదు, మన జీవన విధానం. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా వైఫల్యం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యూఢిల్లీలోని రాయ్ పిథోరి కల్చరల్ కాంప్లెక్స్ లో ది లైట్ అండ్ ది రోటస్ రిలెక్స్ ఆఫ్ ది అవెక్టెడ్ వన్ పేరుతో భగవాన్ బుద్ధుని పవిత్ర పిప్రాహా అవశేషాల అంతర్జాతీయ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఒక శతాబ్దానికి పైగా తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన ఈ అవశేషాలను నేషనల్ మ్యూజియం, న్యూఢిల్లీ ఇండియన్ మ్యూజియం లో భద్రపరిచిన అసలు అవశేషాలు మరియు పురావస్తు సామగ్రితో కలిసి మొదటిసారిగా ప్రజలకు ప్రదర్శిస్తున్నారు. 1898లో కనుగొనబడిన పిప్రాహ్వా అవశేషాలు ప్రారంభ బౌద్ధ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైనవిగా పరిగణించబడుతున్నాయి. ఇవి నేరుగా భగవాన్ బుద్ధునికి అనుసంధానమైన అరుదైన చారిత్రక అవశేషాలు కావడం విశేషం. और जन सामान्य को इस प्रदर्शनी में सब कुछ बहुत आसान और सुलभ भाषा में समझ में आए, तो इस प्रदर्शनी को एक व्यापक ऑडियो विजुअल कंपोनेंट का सहयोग मिलता है, जिसमें डिजिटल रिकंस्ट्रक्शंस हैं, इंटरप्रिटेटिव प्रोजेक्शंस और मल्टीमीडिया प्रेजेंटेशंस भी शामिल हैं. आप देख सकते हैं, जिसके ज़रिए आप इस प्रदर्शनी का आनंद ले पाएंगे. आप समझ पाएंगे कि आखिरकार इसका सांस्कृतिक और सभ्यतागत महत्व है क्या भारत के लिहाज से. भगवान बुद्ध के इस अंतर्राष्ट्रीय प्रदर्शनी का अवलोकन किया गया है और जहाँ जिन पांडुलिपियों का हमने जिक्र किया, इसमें एक अखंड पत्थर का संदूक है जिसमें बहुमूल्य रत्न और आभूषण भी पाए गए हैं. तो बहुत समुदाय, जो तमाम समुदाय के लोग हैं, उनके समर्थन से ये अवशेष स्वदेश लौटे हैं. तो विरासत को संजो कर रखना जो प्रधानमंत्री की शुरू से कोशिश रही है, उस कोशिश की कड़ी में ये एक और स्वर्णिम अध्याय है, क्योंकि भारत की आध्यात्म विरासत और बौद्ध धर्म को किस तरह से इसकी महत्वता प्रासंगिक है और आज के इस युग में भी बुद्ध से जुड़े उनके वचन, उनके कथन लोग आज भी मानते हैं. तो भारत अपनी सभ्यता विरासत को संरक्षित तो कर ही रहा है, वहीं दुनिया के साथ साझा करने की अपनी इस अटूट प्रतिबद्धता को भी दर्शाता है. तो इन कलाकृतियों की सफल वापसी हुई है, जिसमें मूर्तियाँ, पांडुलिपियाँ और अनुष्ठानिक वस्तुएं हैं. और प्रधानमंत्री ने इसका अवलोकन किया. और 1898 की जब हम बात करते हैं तो खुदाई से जो प्राप्त ये अवशेष हुए, उसमें कई ऐसे प्रमाण मिले जो बुद्ध से जुड़े हुए हैं. और आज का दिन इस विरासत को देखने के लिए भी प्रधानमंत्री ने आह्वान किया है, जिसमें पिपरवा के प्रमाणिक अवशेष साफ तौर पर दृष्टव्य हैं. अवशेषों की स्वदेश वापसी के लिए जिस तरह से काम किया गया, उसका जिक्र भी प्रधानमंत्री ने किया और सराहना की है. और इस अंतर्राष्ट्रीय प्रदर्शनी का उद्घाटन जो है वो कैसे देश के युवा और बौद्ध धर्म की जो समृद्ध संस्कृति है, उन दोनों के बीच एक सेतु का कैसे काम करेगा, उस संबंध को भी उजागर इस प्रदर्शनी द्वारा किया गया है. ये समझना आज की युवा पीढ़ी के लिए बहुत अहम है कि बौद्ध धर्म के संस्थापक, बौद्ध धर्म की आध्यात्मिक महत्वता, उसके अनूठे ज्ञान के वचन कितने. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. 35.19 కోట్ల టీటీడీ నిధులతో భక్తుల వసతి కోసం 36 గదుల ధర్మశాల, దీక్షా విరమణ మండప నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడారు. శబ్దానాలు వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా కరతాళ ధ్వనుల మధ్య శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవం గావిస్తున్నారు. చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యక్ష సాక్షి మన సత్యం గారు. నాకున్న సన్నిహితులు స్నేహితులు అందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ కానీ మేము అందరూ ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు. ఎలా మిస్ అయింది, ఎలా బతుకున్నా నాకు ఈ రోజుకి తెలియదు. అందుకే నాకు కొండగట్టు ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి, అపారమైన గౌరవం, అపారమైన కృతజ్ఞత. ఈరోజు అర్చక ప్రముఖులు కోరుకున్నారు మాకు ఇక్కడ ఒక దీక్షా విరమణకి శాస్త్రం మనకి ఏదైనా చౌల్ట్రీ ఏదైనా కావాలి, దీనికి ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను. కానీ అదృష్టవశాత్తు స్వామివారి కటాక్షం ఆశీస్సులు, అక్కడ కూటమి ప్రభుత్వం రావటం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయటం, గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సహకారం, మేమందరం కలిసి పనిచేయటం అంటే ఇంతమంది కలిసి నా ఆశీస్సులు మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనడానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తా ఉన్నాం. అలాగే దీనికి ప్రత్యేకించి సహకరించిన టీటీడీ సభ్యులు, తెలంగాణ నాయకులు, మనకి మహేందర్ రెడ్డి గారు కానీ, అలాగే యాదాద్రి ఆర్కిటెక్ట్ బోరుగాపు ఆనంద్ సాయి గారికి కానీ, ప్రతి టీటీడీ బోర్డు సభ్యులకి, వీళ్ళందరూ కలిసి కట్టుగా కృషి చేసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకుపోయారు. సో వీళ్ళందరూ కూర్చొని సమిష్టిగా చాలా పెద్ద మనసుతోటి, ఎందుకంటే కొన్నిసార్లు బ్యూరోక్రాటిక్ ప్రాసెస్లో అందరికీ మనసు ఉంటుంది కానీ చేయడానికి ఆ పనులు నడవు. నేను ఇది స్వామివారి ఆజ్ఞ, స్వామివారి ఇది వారు కోరుకున్నది భక్తుల కోసం అనుకున్న ఒక బలమైన సంకల్పంతో నేను ముందుకు పట్టుకెళ్ళినప్పటికీ కూడా చాలా పెద్ద మనసుతోటి బోర్డులో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన దీన్ని ఆమోదం చేయడం చాలా వారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీనికి సహకారం తెలిపిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, తెలుగు కేవలం భాష కాదని మన జీవన విధానమని ఏపీ శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి అయ్యన్న పాత్రుడు హాజరై మాట్లాడారు. ఒకప్పుడు తల్లులు చందమామ రావే, జాబిల్లి రావే అని పాడుతూ పిల్లలకి గోరుముద్దులు తినిపించేవారు. ఇప్పుడు పిల్లలకు సెల్ ఫోన్ ఇచ్చి అన్నం తినిపిస్తున్నారు. అమ్మ లాలిపాటలో తెలుగు, అమ్మ చెప్పే కథల్లో తెలుగు, తల్లి లాంటి తెలుగు భాష విశిష్టతను మనం పిల్లలకు చెప్పాలి. పల్లెల్లో కూడా ఇప్పుడు తెలుగు కనుమరుగవుతుంది. సంక్రాంతి, ఉగాది తదితర పండుగలకు పునర్వైభవం తీసుకురావాలి. తెలుగు భాష కోసం ఏం చేయాలో సభల్లో చర్చించబడింది. సభలో కార్యాచరణ చూపితే దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేయిస్తానని అయ్యన్న అన్నారు. తెలుగు ఒక భాష కాదు, ఒక సంస్కృతి. ఇది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లలకి ఏం చదువుతున్నారో, దేనికి చదువుతున్నారో, మన సాంప్రదాయం ఏంటో, మన పల్లెల్లో పూర్వ సాంప్రదాయం ఏంటి, సంస్కృతి ఏమిటో ఇప్పుడు పిల్లలు ఎవరికి తెలియదు. పూర్వం అమ్మ చందమామ రావే, జాబిల్లి రావే అని చిన్నపిల్లలకి భోజనం పెట్టేవారు. ఏమ్మా నిజమా? తల్లి మీరే చెప్పాలి. మరి ఈవేళ చందమామ పాటలు లేవు, పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చేసి భోజనం పెడుతున్నారు. భోజనం పెడితే సెల్ ఫోన్లు వస్తే పిల్లలు సెల్ ఫోన్ చూస్తున్నారు, భోజనం తినిపిస్తున్నారు. అమ్మ ప్రేమే వేరండి. ఇవాళ తెలుగు భాష గురించి మాట్లాడుకుంటున్నాం. తల్లి లాంటి భాష, మన మాతృ భాష. దీన్ని అందరం కూడా గౌరవించవలసిన అవసరం ఉంది. మన పిల్లలకి దీన్ని చెప్పవలసిన అవసరం ఉంది. మనం చేస్తాను. తెలుగు కేవలం మాట్లాడే భాష మాత్రమే కాదు. మనందరం తెలుసుకోవద్దంటే మన జీవన విధానం తెలుగు, మన ఆచారాలు తెలుగు, మన సంస్కారం సాంప్రదాయాలు తెలుగు. ఇవన్నీ కూడా మన పిల్లలకు చెప్పాలి. మనం ఆ రోజులు పోయి పల్లెల్లో వాతావరణం మారిపోయింది. అంచేత ఇవన్నీ కూడా మళ్ళీ పూర్వంలాగా ఆ వాతావరణం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అమ్మ చెప్పే లాలిపాటలో తెలుగు ఉంది. మన పిల్లలకు తెలిసండి, అది నీకు తెలుసు. అమ్మ చెప్పే లాలిపాటలో తెలుగు ఉందన్నారు. అమ్మ చెప్పే కథల్లో తెలుగు ఉంది. పండగల్లో, పెళ్ళిళ్ళలో, పూజల్లో కూడా తెలుగు ఉంది. అలాగే ఇలా మన ప్రతి సంబరాల్లో కూడా తెలుగు ఉంది. ఇవి సంబరాలన్న మాట వచ్చింది, దాని గురించి చెప్పాలి.
పూర్వం సంక్రాంతి వస్తే ఓ పండగ, దసరా వస్తే ఒక పండగ, గ్రామాల్లో శ్రీరామనవమి, ఉగాది ఎంతో సాంప్రదాయంగా మన పెద్దలు చేశారు. కొన్నాళ్ళు జరిగే ఎలాగా ఈవేళ గ్రామాల్లో శ్రీరామనవమి ఎవరైనా చేస్తున్నారండి? ఉగాది పండుగ ఎవరైనా చేస్తున్నారండి? ఇంతకుముందు సంక్రాంతిలో గ్రామాల పల్లెటూరులు వెళ్తే తాడిపెద్దులు రకరకాలుగా వేషాలు వేసుకొని ఒక పండగ వాతావరణం ఉండేది. ఇప్పుడు ఎక్కడైనా కనపడుతున్నాయండి? దాన్ని మళ్ళీ మనం అందరం కలిసి పూర్వ వైభవం మా తెలుగు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మాట్లాడుతున్నాను. తిరుపతి టీటీడీ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఏకాంత సేవ ముగిసాక ఆలయంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో ప్రవేశించాడు. విజిలెన్స్ సిబ్బంది గుర్తించే లోపు ఆలయం గోడ దూకి లోపలికి వచ్చాడు. మహాద్వారం లోపల ఉన్న ఆలయం గోపురం ఎక్కి కలశాలలో లాగే ప్రయత్నం చేశాడు. నిందితుడిని నిజామాబాద్ జిల్లా కుర్మవాడ పెద్ద మల్లారెడ్డి కాలనీకి చెందిన తిరుపతిగా గుర్తించారు. గోపురం పైనుంచి కిందకు దించేందుకు పోలీసులు, ఫైర్ సిబ్బంది 3 గంటలు శ్రమించారు. గోపురానికి నిచ్చెనలు వేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తామని ఈస్ట్ డీఎస్పీ భక్సవాత్సల్యం తెలిపారు. అనంతపురంలో మాజీ సైనికుల సహకార ఆరోగ్య పథకం ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్ టైప్ డి ప్రారంభించబడింది. మాజీ సైనికులు మరియు వారిపై ఆధారపడిన వారి వైద్య మౌలిక సదుపాయాలకు గణనీయమైన అదనంగా ఉంది. ఈ సౌకర్యాన్ని తెలంగాణ మరియు ఆంధ్ర సబ్ ఏరియా ప్రధాన కార్యాలయ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా నేడు అనంతపురంలో ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పౌర పరిపాలనా ప్రతినిధులు, వివిధ సైనిక సంస్థలు మరియు పెద్ద సంఖ్యలో మాజీ సైనికులు మరియు వారి కుటుంబాలు చురుకుగా పాల్గొన్నారు. ఈరోజు 3rd జనవరి మన అనంతపురం జిల్లాకు అందరికీ, అనంతపురం సత్యసాయి జిల్లా ఇద్దరికీ చాలా శుభకరమైన దినం. ఎందుకంటే టుడే వీఆర్ ఇనాగ్రేటెడ్ అవర్ ఓన్ ఈసీహెచ్ఎస్ వెటరన్ పాలిక్లినిక్. మన దగ్గర 5,000 చిల్లర సైనికులు ఉన్నారు, మాజీ సైనికులు. వారి ఆరోగ్యం కోసం మనం అందరికీ ఇక్కడ ఫ్రీగా ఉచిత విద్య ఇస్తారు. ఓకే, వైద్యం అందిస్తున్నాం. ఓకే, ఇక్కడ ఇంకా ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఎనీ స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్, వీ హ్యావ్ ఎన్ ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఆర్ దేర్ లైక్ Savera, will send you them and it is free of cost. There is no single penny, and also we give the medicines for 30 days for every patient and free diagnostic and everything will be done here. So this is the very, very, very good opportunity to everyone. And it is a very good government of India has given us such a beautiful building and medical facilities to entire our both Satyasai Anantapur districts. Dhanyawad. Okay, sir.
అనంతపురం జిల్లా గంజాయి బ్యాచ్ పై ఉక్కుపాదం మోపిన అనంతపురం జిల్లా పోలీసులు. అనంతపురం నగరంలో గంజాయి బ్యాచ్ కు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చిన అనంతపురం 1 టౌన్ పోలీసులు. గంజాయి విక్రేతలను నడి రోడ్డుపై నడిపించుకుంటూ జిల్లా కోర్టు వరకు తీసుకెళ్లిన పోలీసులు. గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడిన 4 నిందితుల నుండి 1.2 కేజీల గంజాయి స్వాధీనం. అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి జగదీష్ గారు ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మా అనంతపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గంజాయి ఎక్కడైనా అమ్మినా కానీ సేధించినా కానీ వాళ్ళపైన ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు గంజాయి విక్రయిస్తున్న 4 అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళకు ఇంతకుముందు కేసుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు గంజాయి తాగే వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాము. గంజాయి ఎవరు అమ్మినా కానీ గంజాయి పట్ల మేము చాలా కఠినంగా ఉంటాము. ఎవరు అమ్మినా ఎవరు తీసుకున్నా ఏం చేసినా కూడా పోలీస్ శాఖ చాలా గట్టిగా వ్యవహరిస్తారని చెప్పి తెలియజేస్తాం. అమ్మే వాళ్ళని పట్టుకున్నామండి. అమ్మే వాళ్ళని పట్టుకున్నాము. దానికి అలవాటు పడిన పిల్లలు ఎవరైనా ఉంటారో కన్స్యూమర్స్ ఎవరంటే వాళ్ళని పిలిపించి దీనికి పంపిస్తాం. అడిక్షన్ సెంటర్కి పంపిస్తాం. ఇది వచ్చేసి ఇక్కడ ఆజాద్ ఫంక్షన్ హాల్ అక్కడ ఓపెన్ ఏరియా ఉంది కదా, సమాధులు ఉండే చోట, అక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. గత 2-3 నెలల నుంచి అమ్ముతున్నారు. దీంట్లో ఒక అతను ఇమ్రాన్ అనే పిల్లోడికి ఇంతకుముందు కూడా గంజాయి కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు. మిగతా వాళ్ళంతా ఫ్రెష్గా అలవాటు పడిన వాళ్ళు, అమ్మడానికి అలవాటు పడిన వాళ్ళు, కొత్త వాళ్ళు. మొత్తం 1 కేజీ 200 గ్రాములు దొరికిందండి. నలుగురు కూడా టీవీ టవరు, బుక్కరాయ సముద్రం వాళ్ళు వివిధ మన టౌన్లోనే వివిధ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం ఆవిర్భవించడానికి జర్నలిస్టుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని మనందరికీ తెలుసు. జర్నలిస్టుల అభివృద్ధి, మీరిచ్చిన హామీలకు కట్టుబడి నిధులు విడుదల చేయాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఏలుగుందల రమణ. అధ్యక్ష, అవకాశం ధన్యవాదాలు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అని చెప్పని ఉన్నటువంటి సంఘం నిన్న వారు వచ్చి విజ్ఞాపించిన అంశం అధ్యక్ష, ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ప్రధానం అనేది అందరికీ తెలిసిన విషయమే. వివరం కూడా దాన్ని కానకు వీల్లేదు. పెద్దలు కేసీఆర్ 2016లో వాళ్ళ కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళతో చర్చించి వాళ్ళకు సరైన న్యాయం చేయాలని చెప్పనేటువంటి భావనతో 239 జీవో ఇస్తే దాంట్లో మొట్టమొదలుగా 18,000 మందికి అవకాశం వచ్చింది అధ్యక్ష, జర్నలిస్టులుగా కార్డులు రావడం అనేది. అది తర్వాత 2022లో 23,000కు పెరిగింది అధ్యక్ష. అంటే పెరుగుతున్న సంఖ్యకు అనుగుణంగా వాళ్ళ అవకాశాలు ఇస్తే నూతనంగా చూడటువంటి ప్రభుత్వం ఎన్నికలలో జర్నలిస్టులకు అనేక హామీలు ఇచ్చి ఇవాళ వచ్చిన తర్వాత వాళ్ళ కొత్త జీవో తేవడం వల్ల ఆ జీవో ద్వారా కేవలం 13,000 మందికే అవకాశం వచ్చే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఆ జీవో నెంబర్ 252. ప్రధానంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఇచ్చేటువంటిది కేవలం అప్లికేషన్ కార్డులే, ఇతర కార్డులు మాత్రం ఎట్లాంటి పరిగణలు తీసుకోరు. ఆ గుర్తింపు వల్ల వీళ్ళకు సరైన న్యాయం జరుగుతుంది అధ్యక్ష. ఒకవేళ వాళ్ళు ప్రమాదపరంగా ప్రాణం పోయినా ఇతరత్ర ఏమైనా ఇబ్బందులైనా కానీ 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చేటువంటి వెసులుబాటు ఉంది. అంటే దాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా పెద్దలు కేసీఆర్ గారు ఒక 40-42 కోట్ల రూపాయలు ఇస్తే గతంలో పెన్షన్లు కానీ వాళ్ళ విద్యకు సంబంధించి కానీ ఇతరత్ర ఆర్థికంగా వాళ్ళని ఆదుకున్న పరిస్థితి ఆ యొక్క ప్రెస్ కౌన్సిల్ స్టేట్ ఉన్నటువంటి ఆ కమిటీకి అవకాశం ఉండే. నేడు దాన్ని 100 కోట్లకు పెంచుతామనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చింది. దానికి అనుగుణంగా ఈ మధ్యన ఒక 10 కోట్ల రూపాయలు విడుదల ఇస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది. చెప్పిన మాటకు అనుగుణంగా 10 కోట్లు విడుదల కాలేదు, 100 కోట్లు బడ్జెట్లో కేటాయించలేదు. ఆ చెప్పిన మాటకు అనుగుణంగా 10 కోట్లు వెనువెంటనే విడుదల చేయాలని చెప్పని, అదేవిధంగా రాబోయే బడ్జెట్లో 100 కోట్లు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా కేటాయించాలని చెప్పని, దీనివల్ల వచ్చేటువంటి ఫలితాలు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళకు ఉండేటువంటి రాష్ట్రంలో ఆరోగ్య బీమా పరంగా కానీ, అదేవిధంగా జీవిత బీమా పరంగా కానీ, రైల్వే పాస్లకు కానీ, బస్సు సౌకర్యాలు కానీ అవకాశం వచ్చే పరిస్థితి కనుక ఆ 100 కోట్లు కేటాయించినట్టయితే వాళ్ళకు న్యాయం జరుగుతుంది. దానికి అనుగుణంగా రాష్ట్రంలో ఉండేటువంటి జర్నలిస్టులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇంటి స్థలాలు కేటాయిస్తామనే మాట ఇచ్చిర్రు, అది కూడా అమలు చేయాలని చెప్పని గౌరవ మంత్రి వర్యులకు స్వయంగా వారికి అనుభవం ఉంది. ఇందులో వారికి కూడా ఒక సంస్థ ఉంది, అందులో ఉండేటువంటి సిబ్బంది సాధక పథకాలు వారు తెలుసు కనుక వాటిని ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఉద్యమకారులకు, ఉద్యమ నాయకులకు అవకాశాలు వచ్చినాయో దానికి అనుగుణంగా ప్రభుత్వ పరంగా వీళ్లకు సేవ చేయాలని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. అధ్యక్ష, గౌరవ సభ్యులు ప్రస్తావించిన స్పెషల్ మెన్షన్ అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గంజాయి వ్యసనంపై అవగాహన కల్పించేందుకు నర్సీపట్నంలో పోలీసులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.
గంజాయి వద్దు ఆరోగ్యం ముందు, నిండు జీవితం గంజాయి పాలు కానివ్వద్దు అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో డిఎస్పీ శ్రీనివాసరావు, పట్టణ సిఐ షేక్ గఫూర్, రూరల్ సిఐ రేవతమ్మ పాల్గొన్నారు. యువత గంజాయి నుండి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ డి శ్రీభరణి అబిద్ కూడల నుంచి శ్రీకన్యా కూడలి వరకు నిర్వహించిన ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. డిఎస్పీ మాట్లాడుతూ హోంమంత్రి అనిత పాయక్రావుపేట నుంచి ప్రారంభమైన చైతన్యం సైకిల్ యాత్ర ఇప్పటికే 1000 కిలోమీటర్లు పూర్తి చేసిందని, గంజాయి నిర్మూలన కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులు, విద్యా సంస్థల ప్రతినిధులు స్వచ్ఛందంగా పాల్గొని గంజాయి రహిత సమాజం కోసం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈ రోజున 3/1/2026 ఈ అభ్యుదయం ప్రోగ్రామ్ అనేది మన గాంజా మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కన్క్లూడ్ చేస్తున్నాము. యాక్చువల్గా ఈ ప్రోగ్రాము మన విశాఖపట్నం రేంజ్ డిఐజీ గారు శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ గారి తాలూకా ఆలోచనలతో మన వైజాగ్ రేంజ్ అంతా కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పాయకరావుపేటలో 12, 11, 25 ఆ రోజున మన హోమ్ మినిస్టర్ శ్రీమతి వంగలపూడి అనిత మేడం గారు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సైకిల్ యాత్ర స్టార్ట్ చేశారు. ఈ గాంజా మీద వ్యతిరేకంగా పోరాటానికి ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాం మన విశాఖపట్నం, అనకాపల్లి, తరువాత శ్రీకాకుళం, విజయనగరం ఈ ఉమ్మడి జిల్లాల్లో ఈ కార్యక్రమం సుమారు 52 రోజుల పాటు 1000 కిలోమీటర్లు తిరిగి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. ఈ రోజు కన్క్లూడ్ అవుతుంది. అందులో భాగంగా ఈ రోజు మన నర్సీపట్నంలో మన గౌరవ మ్యాజిస్ట్రేట్ మేడం గారు వచ్చారు. ఆవిడ చేతుల మీదుగా ఈ కార్యక్రమం కన్క్లూడ్ చేసే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలా మంది స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ అవేర్నెస్ లో భాగంగా మన ఈ అనకాపల్లి జిల్లాలో ఈ సంవత్సరంలో సుమారుగా 129 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే 423 మంది అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది. 8,864 కేజీల గాంజాను సీజ్ చేయడం జరిగింది. 118 వెహికల్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అలాగే 7 లీటర్ల హ్యాషిష్ ఆయిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా పకడ్బందీగా మన అనకాపల్లి జిల్లాలో 5 చెక్ పోస్టులు పెడుతూ, అట్లాగే డైనమిక్ చెక్ పోస్ట్ కూడా ఆల్టర్నేటివ్ రూట్స్ లో కండక్ట్ చేస్తూ ఈ గుడ్ వర్క్ చేయడం జరిగింది. అట్లాగే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా 5,032 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో 1,68,000 మంది స్టూడెంట్స్ ని మనం ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అట్లాగే 1,22,623 మంది విలేజర్స్ ను కూడా మన జిల్లాలో మనం ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్.